ఈ కారు రేస్ కేసులో ఈడీ దూకుడుగా వెళ్తోంది. కేసులో A3 నిందితుడిగా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఏసీబీ FIR ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు కేటీఆర్ తో పాటు సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ BLN రెడ్డికి సమన్లు జారీ చేశారు. 7న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. రేపు అరవింద్ కుమార్ ను విచారించనున్నారు. ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై BLN రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తొలి ఒప్పందం పురపాలక శాఖ నెక్స్ట్ జెన్ కంపెనీ FUO మధ్య జరగ్గా HMDA నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మొదటి ఇన్వాయిస్ ప్రకారం 22,69 లక్షల రూపాయలు, రెండో ఇన్వాయిస్ ప్రకారం 23 కోట్లు చెల్లించాలని రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా, మౌఖిక ఆదేశాలు అందాయా అనే అంశాలపై ఈడీ ఆరా తీయనుంది. BLN రెడ్డి చెప్పే విషయాల ఆధారంగా అరవింద్ కుమార్ ను ఈడీ విచారించనుంది. రైట్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడుగా వెళ్తుంది. కేసులో A3 నిందితుడిగా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరి ఈ రోజు విచారణ ఏ విధంగా జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం. మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ కారు రేసు కేసులో ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ఈ రోజు BLN రెడ్డిని విచారించనున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? విచారణ ఎన్ని గంటలకు ఉండే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ కేసులో A3గా ఉన్నటువంటి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి BLN రెడ్డిని కూడా ప్రస్తుతం అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు IAS అధికారి అరవింద్ కుమార్ కూడా A2గా ఉన్నాడు ఈ కేసులో, అతనికి కూడా రేపు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు కేటీఆర్ను కూడా ఆదేశించడం జరిగింది. ఒకవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఈడీ కూడా ఇందులోకి ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇందులో 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకు అనుమతులు లేకుండా కట్టబెట్టారు. మరోవైపు విదేశీ అకౌంట్లకు జమ చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా నామ్స్ పాటించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఒక అనుమతి పొందాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందిన తర్వాతనే ఈ నగదు అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ అలా కాకుండా ఎలాంటి అనుమతులు పొందకుండానే ఈ నగదు బదిలీ అయింది. కాబట్టి ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి అభియోగాలతోటే ప్రస్తుతం ఏసీబీ నమోదు చేసినటువంటి FIRను ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు ECIR నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రం ఈ రోజు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి BLN రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ 55 కోట్ల రూపాయలు మౌఖిక ఆదేశాలతోటే ఈ నగదును రిలీజ్ చేశారా? ముఖ్యంగా IAS అధికారి అరవింద్ కుమార్ పాత్ర ఏంటి? కేటీఆర్ చెప్తే ఏ విధంగా మీరు అనుమతులు తీసుకోకుండా ఆర్థిక శాఖ అనుమతి కానీ, క్యాబినెట్ అప్రూవల్ కానీ, మరోవైపు బాడీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే 55 కోట్లు ఏ విధంగా రిలీజ్ చేశారనేటువంటి అంశాలన్నిటిపైన ఈ రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో 55 కోట్లు ఇది విదేశీ కరెన్సీలో మార్చి ఫౌండ్ల రూపంలో చెల్లించారు. కాబట్టి వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇతను చెప్పేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అరవింద్ కుమార్ని, మరోవైపు కేటీఆర్ను కూడా పూర్తి స్థాయిలో విచారణ
జరిపి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తారు. కేటీఆర్ అయితే మాత్రం ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల పైన తాను న్యాయ పోరాటం కొనసాగిస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను, మరోవైపు ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తాననేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ లీగల్ టీం కూడా చెప్తుంది. మరికొద్దిసేపట్లోనే చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి యొక్క విచారణ 10:30 ప్రారంభం కాబోతుంది. అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ తర్వాత ఈ కేసులో చాలా కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈడీ అధికారులు 55 కోట్లు విదేశీ అకౌంట్లకు జమ అయిన తర్వాత అది ఏమైనా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారా, మరి ఏమైనా ఇండియన్ అకౌంట్స్ కి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. క్రైమ్ ఏ విధంగా జరిగిందనేది ఏసీబీ దర్యాప్తు చేస్తే ఎకనామికల్ అఫెన్స్ ఏ విధంగా జరిగిందనేది ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. మరి తెలంగాణ హైకోర్టు ఇప్పటికే దీనిపైన అంటే తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. కాబట్టి ఒకవేళ తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కేటీఆర్ కు ఊరటనిస్తే మాత్రం ఈడీ అధికారుల ముందు విచారణకి కేటీఆర్ రాకపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అక్కడ ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. శంకరి, ఈ రోజు ఈడీ విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే మనీ లాండరింగ్ కోణంలోనే విచారించే అవకాశం ఉందా? అంటే ఆ విచారణ శైలి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్ గా ఈ రోజు జరగబోయేటువంటి విచారణ అయితే మాత్రం ఖచ్చితంగా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు, మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. ఎందుకంటే విదేశీ అకౌంట్ కు జమ చేసేటువంటి సమయంలో ఇండియన్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకోవాలి. 55 కోట్ల రూపాయలు ఒకవేళ మనం విదేశీ అకౌంట్కు జమ చేయాలనుకుంటే కొంత అమౌంట్ రిజర్వ్ బ్యాంకు కూడా కట్టాల్సి ఉంటుంది. అలా అమౌంట్ కూడా కట్టనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, బాడీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా రూల్స్ ఫాలో కాలేదు కాబట్టి ఇది అనైతికంగానే విదేశీ అకౌంట్కు జమ అయిందనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది ఈడీ భావిస్తుంది. ఇప్పటికే ఏసీబీ అధికారుల నుండి కూడా ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ కేసుకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అవన్నిటిని ముందు పెట్టి ఈరోజు విచారణ జరుపుతారు. ఈ కేసులో ప్రధానంగా A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A1గా ఉన్నటువంటి కేటీఆర్ విచారణే చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఇతరుని చెప్పేటువంటి స్టేట్మెంట్ తర్వాత వారి యొక్క విచారణ కూడా చాలా కీలకం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో మాత్రమే ఈడీ అధికారులు విచారణ జరుపుతారు. ఏ విధంగా క్రైమ్ జరిగిందనేటువంటి అంశాలను మాత్రం ఏసీబీ అధికారులు అయితే మాత్రం దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.